ఈరోజు గోంగూర పండు మిరగాయలు పచ్చడి చేసుకుందాం అండి. అలాగని నేను 3 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రం కడిగి పెట్టాను. 3 టమాటాలు తీసుకున్నానండి. అలాగే 15 పండు మిరపకాయలు తీసుకున్నాను. ఇంగోండి ఇలాగ అడ్డంగా ఇరిచి పెట్టాను. 15 మిరపకాయలు తీసుకున్నాను. కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలు గోంగూర టమాటా మగ్గించుకుందామండి. ఇంగోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేసుకుంటున్నాను. 3 స్పూన్లు నూనె వేసానండి. ఇంకోండి నూనె వేడెక్కింది, మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు కొంచెం లైట్గా వేపుకోవాలండి. ఇంకోండి మిరపకాయలు వేగిపోయాయి కదా, ఈ మిరపకాయలు వేరే గిన్నెలో తీసేసుకుందామండి. ఇంకోండి మిరపకాయలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. ఈ గోంగూర కొంచెం మగ్గాక ఇప్పుడు టమాటా వేసుకుందామండి. మూత పెట్టేద్దాము. ఇంకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాము. మూత పెడితే మగ్గిపోద్ది మొత్తం ఆకు. ఇంకోండి మూత పెట్టేస్తున్నాను. చూడండి గోంగూర ఇలా మగ్గింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇంకోండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా మగ్గించుకోవాలండి. ఇంకోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను. రుచికి సరిపడిన ఉప్పు వేసేసి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. టమాటా మగ్గిపోద్ది. 5 నిమిషాలు అన్నాను కదా, చింతపండు కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. మగ్గిపోయింది చూడండి, గోంగూర మగ్గిపోయింది, టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇంకోండి చూడండి మగ్గిపోయింది కదా, ఇంక స్టవ్ ఆపేసి చల్లారి పెట్టేసుకొని తర్వాత రోట్లో వేసుకొని దంచుకుందామండి పచ్చడి. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి చల్లారి పెడతాను. ఇంకోండి ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసేసాను ఈ పండు మిరకాయల్లోనే. ఇప్పుడు ఈ మొత్తం వేసేసుకొని దంచుకుందాం. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. వేసేసుకొని దంచుకుందాం. ఇంకోండి మిరపకాయలు నలిగిపోయినాయి కదా, ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర కూడా వేసేస్తున్నాను. ఇంకోండి గోంగూర కూడా వేసేసుకున్నాం కదా, మొత్తం కలిపి దంచేసుకుందాం. మరి మెత్తగా అవసరం లేదండి, ఆల్రెడీ మిరపకాయలు బాగా దంచేసుకున్నాం కదా. కొంచెం ఈ టమాటా ముక్కలు నలిగిలాగే దంచుకోవాలి. ఇంకోండి నలిగిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మనము పోపు వేసేసుకుందామండి. ఇలా నలిగితే చాలండి, మరి మెత్తగా అయితే బాగోదు అన్నంలోకి. ఇలాగైతేనే చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో వేసుకొని తినడానికి. ఇంక ఇది పక్కన పెట్టేసి మనం పోపుకు ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకోండి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, నూనె వేస్తున్నానండి. 3 స్పూన్లు నూనె వేస్తున్నాను, సరిపోద్దండి పచ్చడి పోపుకి. ఇంకోండి 10 ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకున్నానండి, వేస్తున్నాను. నూనె వేడెక్కింది కదా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. 1 స్పూను పచ్చెనపప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. స్పూను గుళ్ళు మినపప్పు. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇలా కలుపుకుందాం. ఇంకోండి 3 ఎండుమిరగాయలు కూడా కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకుందాం అండి, పోపు బాగా ఏగిలాగా. ఇంకోండి పచ్చడి కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ ఇది మనం నూనెలో మగ్గించుకున్నాం కాబట్టి అవసరం లేదండి. వేసేసిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆపేవాలి, లేకపోతే అడిగట్టేస్తుంది. ఇంకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ పండు మిరకాయలు గోంగూర పచ్చడి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటదండి ఈ పచ్చడి. ఇలా చేసుకుంటే గోంగూర పండు మిరపకాయలు అయితే ఈ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలు చేసేసుకొని తినేయడమేనండి పండు మిరకాయల పచ్చడి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. పండు మిరకాయలు గోంగూర పచ్చడి ఎలా ఉంటది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి.